హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ మరియు ఓపీఎస్ వివాదం ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 53 మరియు ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో వీడియోనైతే చివరి దాకా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మొదటగా పెన్షన్ అనేది చట్టబద్ధమైన హక్కు. భారత సుప్రీంకోర్టు డిఎస్ నకారా గారి చారిత్రాత్మక తీర్పు ప్రకారంగా పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు చట్టబద్ధమైన హక్కు అని అయితే స్వయంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి జియో ఎంఎస్ నెంబర్ 53 ప్రాముఖ్యత ఏంటంటే, సెప్టెంబర్ 1, 2004 కంటే ముందే నియామక ప్రకటన వెలువడి, ప్రభుత్వం జాప్యం వల్ల ఆ తేదీ తర్వాత ఉద్యోగంలో చేరి సిపిఎస్ పరిధిలోకి వెళ్ళిన వారికి ఈ జియో అనేది వర్తిస్తుందన్నమాట. సుమారుగా 11,000 మందికి వర్తిస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే, అటు అర్హులైనటువంటి ఉద్యోగులకు ఒకే ఒకసారి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పరిధిలోకి మారే అవకాశం అనేది కల్పిస్తూ ప్రభుత్వం 2024 జూలై 13న ఈ జీవో జారీ చేసింది. ఇది ఉద్యోగుల సంక్షేమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. ఇకపోతే మూడోది ఓపీఎస్ వర్సెస్ సిపిఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్. ఇందులో ఉద్యోగికి జీవితాంతం నిర్ధారిత పెన్షన్ అనేది, డిఎన్ఎస్ రిలీఫ్ అనేది మరియు కుటుంబ పెన్షన్ వంటి గ్యారంటీ ప్రయోజనాలు ఉంటాయన్నమాట ఓపీఎస్లో. అలాగే ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను గ్యారంటీగా అందిస్తుంది ఓపీఎస్. అయితే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటాము. ఇది కేవలం విరాళాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎంత పెన్షన్ వస్తుందో ముందుగా చెప్పలేని అనిశ్చితి ఉంటుంది. ఇదే ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణమైంది. అంటే ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు, గ్యారంటీ ఉండదు. ఇక నాలుగవది ప్రభుత్వ ఎన్నికల హామీ. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెడతామని, లేదా దానికి అనుబంధంగా ఒక మెరుగైన పెన్షన్ వ్యవస్థను తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చింది. సో నియామక తేదీ ఆధారంగా కొందరికి మాత్రమే ఓపీఎస్, మరికొందరికి సిపిఎస్ వర్తింపచేయడం సమాన పనికి సమాన సామాజిక భద్రత అనే సూత్రానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంపూర్ణ పరిష్కారం జీవో ఎంఎస్ నెంబర్ 53 ద్వారా కొంతమందికి న్యాయం జరిగినప్పటికీ మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని, లేదా అదే స్థాయి సామాజిక భద్రత కల్పించాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ 11,000 మందికి మాత్రమే కాకుండా మిగిలిన వారందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఓపీఎస్ వర్తింపజేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం తన హామీని సంపూర్ణంగా నెరవేర్చి సిపిఎస్ ఉద్యోగులందరికీ భరోసా ఇచ్చేలాగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాలైతే సూచిస్తూ ఉన్నాయి.